అని పేరు. అది చాలా శక్తివంతం, చాలా ఫలదాయకమైనటువంటి సర్గ. పెద్దలు ఆ తల్లి దర్శనం హనుమకు అయినప్పుడు అది ఆత్మదర్శనమే కాబట్టి ఆ మాటలు విన్నా, ఆ సీతమ్మ తల్లి దర్శనం జరిగినప్పుడు వచ్చేటటువంటి సర్గల్ని విన్నా విశేషమైనటువంటి ఫలం కింద చెప్తారు. అందుకని ఏ కారణం చేతనైనా ఒకవేళ రామాయణం వినడం కుదరని వాళ్ళు, ఏ కారణం చేతనైనా సుందరకాండ అంతా వినడం కుదరని వాళ్ళు కనీసం సిద్ధి సర్గ వింటారు వచ్చి. ఎందుకు వింటారు అంటే ఆ సిద్ధి సర్గ విన్నంత మాత్రం చేత సుందరకాండ అంతా వినేసిన ఫలితం వస్తుంది. అంత శక్తివంతం ఆ సర్గ. అది ఎప్పుడు అవకాశం లేనప్పుడు. అంతేగాని సిద్ధి సర్గ గడితే చాలనుకోకండి, అలా మీరు అనుకునేవారు కాదనుకోండి. సరే, అందుచేత అంత పరమ పవిత్రమైన సర్గ ఆదివారం నాడు సాయంకాలం నడుస్తుంది కదా. ఒక పని చేద్దామండి, స్వామి చాలా ప్రసన్నులవుతారు, ఆనందిస్తారు. ఆ రోజు ఉదయం 8 గంటలకి ఎవ్వరి దగ్గర ఒక నయా పైసా కూడా వసూలు చేయకుండా ఎంతమంది వచ్చి కూర్చుని తిలకిస్తే అంతమంది ఆనందపడిపోవడమే. ఒక పక్క రామాయణం నడుస్తూ ఉంటుంది, సిద్ధి సర్గ నడుస్తుంది, సాయంకాలం మాఘపాదివారం భీష్మేకాదశి వెళ్ళిన మరునాడు అంత పరమ పవిత్రమైన రోజున వచ్చి కూర్చుని హాయిగా 8 గంటల నుంచి పండితులు మహావైభవోపేతంగా స్వామికి పంచామృతాలతో అభిషేకం చేస్తారు. పంచామృతాలంటే మీకు తెలుసు కదా, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార. అందుకని ఆవు పాలు కానివి మాత్రం దయచేసి తేకండి. ప్యాకెట్ పాలు అవి చెయ్యమని ఎక్కడా చెప్పలేదు, అలా చెయ్యకూడదు. అందుచేత ఆవు పాలు తేగలము అనుకున్న వాళ్ళు తిండి, రేపు రాత్రి పట్టుకొచ్చి తోడు పెడితే ఎల్లుండికి పెరుగుగా ఉపయోగపడుతుంది అనుకున్న వాళ్ళు రేపు సాయంకాలం పట్టుకొచ్చి ఇవ్వగలిగిన వాళ్ళు ఇవ్వండి. దానికి ధనం మాత్రం వసూలు చెయ్యరు. లోకమంతా శాంతి పొందాలి, కాకినాడలో ఉన్న సమస్త వర్ణములు, సమస్త జాతులు అభివృద్ధిలోకి రావాలి, రామచంద్రమూర్తి యొక్క కృప ప్రసరించాలని కోరి సంకల్పం చెప్పి అభిషేకం చేస్తారు. తదనంతరం అందరికీ రామచంద్ర ప్రభువు, సీతమ్మ, హనుమల మించి జాలుబారినటువంటి ఆ అభిషేక ద్రవ్యాన్ని మనందరికీ తీర్థంగా ఇస్తారు. అది తీసుకుని ఇంటికి వెళ్ళి చక్క సాయంకాలం వచ్చి ఆ రోజున ఆ సిద్ధి సర్గ యొక్క వ్యాఖ్యానాన్ని వినడమే. అందుచేత మీ అందరూ దానికి సిద్ధం కండి. సరే, ఇంకా రామాయణానికి సంబంధించినంత వరకు, సుందరకాండకి సంబంధించినంత వరకు నిన్నటి రోజున పూర్తి చేస్తూ మనం ఒక మాట అనుకున్నాం. స్వామి హనుమ ఆ 100 యోజనముల సముద్రాన్ని గడచి దక్షిణ దిక్కున బయలుదేరినటువంటి వారు ఉత్తర దిక్కుకి చేరుకున్నారు. ఆ ఉత్తర దిక్కున ఉన్నటువంటి తతస్థలం భస్య గిరే సమృద్ధే విచిత్రకూటే నిపపాతకూటే అని చిత్ర విచిత్రమైనటువంటి లక్షణములు కలిగినటువంటి ఆ లంబగిరి మీద దిగారు. దిగి అక్కడ అనుకుంటారు, ఒక్కసారి సముద్రం వంక చూస్తారు. చూసి 100 యోజనముల సముద్రమా నేను గడిచి వచ్చింది, రామచంద్రమూర్తి యొక్క కృప ఉండాలి కానీ, వారి అనుగ్రహం ఉండాలి కానీ, ఇలాంటి యోజనములు ఎన్ని వేల యోజనములైనా దాటొస్తాను అన్నారు. ఉండవలసినటువంటి ధృతిని చూపిస్తున్నారు. మనిషికి ప్రధానంగా ఉండవలసినటువంటి పట్టుదల అది ఉండాలి. ఎంతసేపు పూజ చేసుకోండి, ఆ పూజ మీకు బరువు అయిపోకూడదు. అయ్యి బాబోయ్ వచ్చేస్తోంది శనివారం, రేపు తెల్లారకట్ట రావాలి మహాప్రభో, పూజ చేసుకోవాలి, అదో అలవాటు పెట్టేసుకున్నాను అని ముందు రోజు రాత్రి నుంచి బెంగెట్టేసుకుని, గురువారం వస్తోందంటే ఇంక శనివారం వచ్చేస్తోందని బెంగెట్టుకుని, ఆదివారం వస్తే తెల్లారితే సోమవారం వచ్చేస్తోందని బెంగెట్టుకుని, అలా బెంగెట్టేసుకున్న పూజ కాదు. తెల్లవారుతోంది, అమ్మయ్య పూజ చేసుకోవచ్చు అని పరవశించిపోయి చేసుకున్న పూజ. అంతసేపు చేసిన తర్వాత లేచి వచ్చేసి, ఇవాళ 2 గంటలైందా, 2 నిమిషాల్లో ఉందండి, అలా దొల్లిపోయింది, నిజంగా స్తోత్రాలు చదువుతుంటే, ఇవాళ పుష్పార్చన చేస్తుంటే మనస్సు పరవశించిపోయింది నిజంగాను అన్న అనుభూతి పొందితే శరీరము యొక్క కష్టం తెలియదు. కానీ మనం ఎలా ప్రారంభం చేస్తామంటే, ముందు మనకి జ్ఞాపకం వచ్చేది ఏది అనగానే పూజ అనేటప్పటికీ అంతసేపు కూర్చోగలమా అన్న ప్రశ్నతో ప్రారంభమైపోతుంది. అక్కడే ఇబ్బంది అంతా ప్రారంభమవుతుంది. నిజం కూడా, ఒక వయస్సు దాటిపోయిన తర్వాత అటువంటి వారు అలా బాధపడ్డారు అంటే అందులో న్యాయం కూడా ఉంది. ఎందుకంటే ఇంకా ఆ స్థాయిలో వారికి శరీరం సహకరించదు. కానీ ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు మాత్రం, అందుకే పెద్దలు అంటారు, ఒక మాట చెప్తారు, 7 రోజులు అలాంటి పూజ పెట్టుకోకు,
అలా పెట్టుకుంటే ఏమవుతుందంటే అది మీకు బరువు అయిపోతుంది కొన్నాళ్ళకి. మొదట్లో చాలా సరదాగా ఉంటుంది. ప్రతిరోజు 2 గంటలు పూజ చేసుకోమంటే అబ్బాయి ఎంత సరదాగా ఉందోనండి అని ఎన్నాళ్ళు చేస్తాడనుకుంటున్నారు. నేను ఒక యథార్థమైన మాట చెప్తున్నాను. ఓ 2 వారాలు చేస్తాడు, 3 వారాల తర్వాత చేస్తాడు. ఆ తర్వాత అసలు పూజా మందిరంకి వెళ్ళడం మానేస్తాడు. ఎందుకు వెళ్ళడు అంటే వాడి పూజ వాడికి బరువు అయిపోయింది. అందుకే విశేష పూజ చేసుకోవడానికి ఒక్క రోజో 2 రోజులో నిర్ణయించుకోవాలి. మిగిలిన రోజులు లఘువైనటువంటి పూజ చెయ్యాలి. మనస్సును ఎక్కువగా భగవంతుడి దగ్గర తిప్పాలి. అది అలవాటు పడాలి. అది అలవాటు పడితే ఆ తిరగడం అలవాటైంది కాబట్టి విశేష పూజ రోజున సమర్థతతో లోపలికెడుతుంది. అందుకని స్వామి నిరూపిస్తున్నారు. 100 యోజనముల సముద్రాన్ని దాటి ఈవలి ఒడ్డుకొచ్చి ఒక్కసారి అనుకున్నారు, అబ్బాయి ఏమి 100 యోజనముల సముద్రమా నేను గడచి వచ్చింది, ఎంత తేలిగ్గా వచ్చాను, రామచంద్ర ప్రభువు యొక్క అనుగ్రహం ఉండాలి, కానీ ఇలాంటి 100లు ఎన్నైనా గడచి నేను దాటగలను అనుకున్నారు. అనుకుని సంతోషించారు. అక్కడ ఒక మాట చెప్తారు మహర్షి, ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం స్వకర్మసు నసీదతి అన్నారు. ఈ 4 హనుమయందుండడం కాదు, అంతా అయిపోయిన తర్వాత ఒక్క మాట వేశారు. సుందరకాండ ప్రథమ సర్గ అయిపోయిన తరువాత మీరు జీవితంలో అండర్లైన్ చేసి పెట్టుకోవలసినటువంటి వాక్యాల్లో ఆ వాక్యం ఒకటి. ఇది ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం స్వకర్మసు నసీదతి. ఎవరు తమ తమ పనులలో ఈ 4ంటిని కలుపుకుంటున్నారో వారికి జీవితములో ఓటమి అన్నది లేదు. ఏమిటిట? ధృతి వదలకూడదు, దృష్టి వదలకూడదు, మతి వదలకూడదు, దాక్ష్యము వదలకూడదు. మహర్షి ఎంత అందంగా మాట్లాడతారండి. నిజంగా మన జీవితానికి బంగారు సోపానాలు నిర్మిస్తారు ఒక తండ్రిలా. ఎంత అందంగా అంటారంటే ధృతి, పట్టుదల ఉండాలి. ఆ పట్టుదల ఏదో ఉద్రేకంలో ఆవేశంలో ఒక మాట అనేయడం కాదు. యుక్తాయుక్త విచక్షణతో ఆలోచించి అంత శరీరాన్ని పెంచిన మహానుభావుడు భూమి మించి ఎగరకుండా మహేంద్రగిరి పర్వత శిఖరముల మించి ఎగిరి ఆ ఎగిరే ముందు మళ్ళీ ఒక్కసారి దక్షిణ దిక్కుకు ప్రయాణం చేసే ముందు తూర్పు దిక్కుకి తిరిగి నమస్కారం చేసి ఎంత బుద్ధి బలాన్ని చూపించారు. 1కి 10 మాటలు ఆలోచన నడుస్తూనే ఉంటుంది. మార్గం ఆలోకయందూరాదుర్ధం ప్రణిహితే క్షణ రురోధ హృదయే ప్రాణాన్ ఆకాశం అవలోకయన్. జీవితంలో ఏ వయస్సులో ఏ సమయంలో ఎప్పుడు ఏ ఆలోచన రావాలో ఆ ఆలోచన రాకపోయినా, ఆ ఆలోచనతో నిర్ణయం చెయ్యకపోయినా తదనంతర జీవితం అంతా ముళ్ళు పరిచినటువంటి చెయ్యలాగే ఉంటుంది. అందుకని ఒక స్థాయిలో నీ అంత నువ్వు ఆలోచించి ఒక నిర్ణయానికి రాగలగాలి. ఆ నిర్ణయం పట్టుదలతో కూడినదై ఉండాలి. దృష్టి అంటే మంచి బుద్ధితో ఆలోచించగలిగినటువంటి సమర్థత ఉండాలి. అందుకే మైనాకుణ్ణి నిరసించగలిగారు ఆయన. మైనాక నిరసనమే దృష్టి. అంటే దేనికి లొంగకుండా అవి అప్పటికి నిన్ను ప్రలోభ పెట్టేలా కనపడచ్చు, లేదా అప్పటికి నిన్ను సంతోషపెట్టినట్టు కనపడచ్చు, కానీ నువ్వు దానికి లొంగకూడదు. రెండవది ధృతి, దృష్టి దాటిన తరువాత మతి అంటే బుద్ధితో నిర్ణయించవలసినది. సురస యొక్క నోటిలోకి ప్రవేశించవలసి వచ్చింది. ఎంత జాగ్రత్తగా ప్రవేశించారో చూడండి. బొటన వేలంత అయ్యారు, లోపలికి వెళ్ళారు, బయటకు వచ్చేశారు. అందుకని దర్శన సామర్థ్యమునందు ఆ శక్తి ఉండాలి. బుద్ధితో వివేచన చేసి సర్వకాలముల యందు మిగిలిన ప్రాణులకు లేనిది మనిషికి ఉన్నది ఒక్క బుద్ధి అదనం. అందుకని ఆ బుద్ధితో తరచి నిర్ణయం చేసుకోవాలి. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, ఆత్మబుద్ధి సుఖం చేయవ, గురుబుద్ధిర్ విశేషత, పరబుద్ధిర్ వినాశాయ, స్త్రీ బుద్ధి ప్రళయాంతక. తాను నిర్ణయం చేసుకునేటప్పుడు ఆత్మబుద్ధి సుఖం చేయవ, ముందు తనకంటూ ఒక ఆలోచన చెయ్యడం నేర్చుకోవాలి. అందుకే ఇప్పుడంటే నశించిపోయింది, కానీ ఈ సంప్రదాయం అంతా పూర్వం చిన్నతనంలో పొడుపు కథలని ఉండేవి. పొడుపు కథలని అవి ఎందుకు పనికొస్తాయి అంటే అప్పటికేం తెలిసేది కాదు. పిల్లల్ని కూర్చోపెట్టి వాళ్ళకి రోజు అలవాటైపోయిందే, ఒరే పెద్ద మట్టి పళ్ళెం మీద బంగారు పళ్ళెం, బంగారు పళ్ళెంలో ముత్యాల్లో ఐదుగురు నాట్యకత్తెలు నాట్యం చేస్తున్నారు, ఏమిటో చెప్పు అనేవారు. అంటే వాడు చాలాసేపు ఆలోచించి మట్టి పళ్ళెం మీద బంగారు పళ్ళెమా,
బంగారు పళ్ళెంలో ముత్యాలా, ముత్యాల్లో 5గురు నాట్యం చేస్తున్నారా, ఎవరు తాతగారండి అనేవాడు. వాడు కాసేపు ఆలోచించరా, నువ్వు మట్టి మీద భూమి మీద కంచం పెట్టుకోవట్లా, కంచంలో అన్నం పెట్టుకోవట్లా, అన్నంలో 5 వేళ్ళు ఇలా ఇలా కలుపుకోవట్లా, అందుకని 5గురు నాట్యకత్తులు నాట్యం చెయ్యట్లా అంటే, అమ్మ తాతగారండి భలే అడిగారండి అనేవాడు. వాడు ఇంకోటి అడగండి అనేవాడు. ఓటమితో కృంగిపోవడం ఉండేది కాదు, ఇంకోటి అడగండి అనేవాడు. అది ధారణ చేసేవాడు, తన స్నేహితుడికి చెప్పేవాడు. ఇదే తెలివితేటల్ని పెంచుకుంటూ వెళ్ళేది జీవితంలో. అందుకని ఆ ధృతి, దృష్టి, మతి, దాక్ష్యము ఇది అన్నిటికన్నా గొప్పది. ఇంద్రియములు ఉన్నా, మనస్సు ఉన్నా, దేని పట్ల తాను మగ్నము కాకూడదో జీవితంలో తెలుసుకుని దానికి దూరంగా ఉండగలగాలి. ఆ దూరంగా ఉండడంలో జీవితం మొత్తం మీద ఒక్కసారి వైక్లభ్యం జరిగిందనుకోండి, ఆ తరువాత జీవితం అంతా కన్నీళ్ళే. పొరపాటు చిన్నదైతే దిద్దుకోవచ్చు, పెద్ద పొరపాటు జరిగిపోయిందనుకోండి ఇబ్బంది పడిపోవలసింది. అందుకే మన వాళ్ళు ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు, అడుసు తొక్క నేల కాలు కడుగ నేల. జాగ్రత్తగా ఆలోచించు, ఆలోచించి చెయ్యి, ఏ పని చేసినా ఆలోచించి చెయ్యి. మన వాళ్ళేం వెర్రేళ్ళు కారు. నా కూతురు పెళ్ళైతే మా అన్నయ్య పేరేయడం ఎందుకు శుభలేఖ మీద అంటే, ఈ సంప్రదాయంలో ఏదైనా సరే పెద్దలని సంప్రదించకుండా, పెద్దలతో ఆలోచించకుండా చెయ్యడం ఈ జాతికి తెలియదు. అవి పొంగి చల్లారిన పాలు, నీవి పొంగుతున్న పాలు. పొంగుతున్న పాలకి తెలియదు పొంగిపోతే గిన్నె దాటి స్టవ్లో పడిపోతావని. పొంగి చల్లారిన పాలకి తెలుసు దాటకూడదని. అందుకని పొంగి చల్లారిన పాలను ఆశ్రయిస్తారు. అందుకే మన పరిపాలనా వ్యవస్థ కూడా పెద్దల సభ అని ఒక రాజ్యసభ ఉంటుంది. అందుచేత అంత అందంగా నడపడం మన వాళ్ళకి మాత్రమే అందింది ఆ సంప్రదాయం. అందుచేత ధృతి, దృష్టి, మతి, దాక్ష్యము ఈ 4 జీవితంలో ఎవరికి అలవాటు పడతాయో, ఇప్పుడు చెప్పండి, నిజంగా ఈ ధృతి, దృష్టి, మతి, దాక్ష్యము అన్న 4 విషయాల్ని తీసుకుని సుందరకాండని ఆధారంగా పెట్టుకుని మీరు మంచి మంచి ఉపమానాలతో మీ పిల్లల్ని కూర్చోపెట్టుకుని ఆ 4 జీవితంలో ఎలా తీసుకొస్తాయో, ఆ 4 జీవితాన్ని ఎలా పడగొడతాయో. మనకంత సమయం లేదు కాబట్టి నేను ఇవాళ 4 గురించి ఆ కోణంలో మాట్లాడటం లేదు. కానీ నిజంగా ఆ కోణంలో మీరు పిల్లల్ని కూర్చోబెట్టుకు మాట్లాడుతున్నారు అనుకోండి, 3 నెలలు మాట్లాడినా సబ్జెక్ట్ పూర్తవదు. అన్ని ఉపమానాలు అందులోకి వచ్చేస్తుంటాయి. వస్తున్న కొద్దీ పిల్లవాడు రాటు తేలిపోతాడు. తనని తాను జీవితాన్ని ఎలా గడుపుకోవాలో, ఎలా రాటు తేలాలో, ఎలా 10 మందికి ఉపయోగపడాలో వాడికి తెలుస్తుంది. అందుచేతే రామాయణం అన్ని వయస్సుల వారిని, అన్ని రకాల వాళ్ళని ఉద్ధరించడానికి వచ్చినటువంటి అమృత భాండం.